హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య కిచెన్. ఈరోజు మనం చేస్తున్నాం బాస్మతి అటుకుల తాలింపు. ముందుగా అటుకుల్ని వేయించి పెట్టుకోవాలి, అవి కరకరలాడుతూ ఉండాలి. అలాగే కడాయిలో ఆయిల్ పెట్టుకొని అందులో బాగా హీట్ అవ్వాలి ఆయిల్. అలాగే వేరుశనగ పప్పుని వేయించుకోవాలి, బాగా గోలించుకోవాలి. వేరుశనగ పప్పు వేయించుకున్న తర్వాత ఒక జాలరీలో తీసి పెట్టుకోవాలి. తీసి అలాగే వేయించుకున్నటువంటి అటుకుల్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే నేను ఆయిల్ అంతా తీసేసాను. ఇప్పుడు అటుకుల్లో మిక్స్ చేస్తున్నాను. అటుకుల్లో కలిపేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పును కూడా అలాగే వేయించుకోవాలి. ఇవైతే ఇలా వేయించుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసి తర్వాత మరీ తీసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయాలి. వీటిని కూడా అటుకుల్లో మిక్స్ చేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్నటువంటి ఆయిల్ని అలాగే పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి ఆవాలు అలాగే జీలకర్ర వేయాలి. ఆ జీలకర్ర వేగాక మినప్పప్పుని శనగపప్పుని బాగా వేయించుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేయించుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. బాగా ఉప్పు అంతా కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించి పెట్టుకున్నటువంటి అటుకుల్లోకి మిక్స్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న అటుకుల్లో ఇలా బాగా నీట్గా క్లీన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కింద నుంచి పై వరకు మిక్స్ చేసుకోవాలి. మెల్లగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అటుకులు విరిగిపోతాయి. ఇలా మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్, అటుకుల తాలింపు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే